బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై రేపు బల పరీక్ష జరగనుంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా బీజేపీ 78, జేడీయూ 45 సభ్యులతో పాటు హిందుస్థాన్ అవామ మోర్చా తరపున 4, మరో స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సిన దానికన్నా కేవలం 6 సభ్యులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవలే మహాగఠబంధన్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏలో భాగస్వామిగా మారిన సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బల పరీక్షకు ముందు సీఎం నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన విందుకు 6 ఎమ్మెల్యేలు గైర్హాజరవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మహాగఠబంధన్ కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐ ఎంఎల్ పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. నితీష్కు చెక్ పెట్టి అధికారం చేపట్టాలన్న ఆర్జేడీ వ్యూహం బెడిచికొట్టిన నేపథ్యంలో ఆ పార్టీ స్టాండ్ పైన ఆసక్తి నెలకొంది. ఇప్పుడు